ఉత్తరం చూద్దామండి. ఖమ్మం నుండి లక్కింనేని సతీష్ పంపించారు. దత్తాత్రేయుడు బ్రహ్మచారి అంటారు కొందరు, అనఘాదేవి అనే భార్య ఉందని మరికొందరు అంటారు. ఇందులో ఏది వాస్తవం అంటున్నారు. అసలు బ్రహ్మచారి అనే పదానికి అర్థం తెలిస్తే ఆ ప్రశ్నలోనే అర్థం తెలుస్తుంది. వశిష్ఠ మహర్షికి భార్య లేదా పక్కన అరుంధతి, ఆయన బ్రహ్మచారి. అగస్త్య మహర్షి రోజు ఎప్పుడు అన్నం వచ్చినా తింటాడు, అయినా నిరాహారి. బ్రహ్మచారి అంటే కేవలం తన భార్యని తప్ప పరస్త్రీలని తల్లిలో చూస్తూ ఒక్క సంతానం కోసం మాత్రమే భార్య దగ్గర కామాసక్తత చూపించి తక్కిన వేళల్లో భార్యని కూడా అమ్మవారి కింద పూజించే ఉత్తమ విధానం ఉన్నదే ఈ దీక్షా విధానాన్ని బ్రహ్మచర్య దీక్ష అంటారు. కాబట్టి పెళ్లి చేసుకొని వాడల్లా బ్రహ్మచారి అని అనుకోవడం అంత భ్రమ మరొకట్లేదు. బ్రహ్మచారి అనే పదానికి అర్థం తెలియకపోవడం వల్ల ఇప్పుడు కలియుగం అయిపోయింది. పెద్ద సమస్య ఏమవుతుందంటే, నిజంగా సతీష్ గారు మంచి ఉత్తరం రాశారు. దీనివల్ల చాలామందికి తెలుస్తోంది. సంస్కృతం అనే ఓ భాష ఉందని తెలియదు, పురాణాలు చదవరు, తెలుగు చదవరు, చదవకుండా ప్రతివాడు ఇవాళ పురాణాలు చెప్పడానికే తయారైపోతూ ఉంటే ఏమవుతుంది కొంతకాలానికి. దానివల్ల అలాంటి వాళ్ళ భ్రమల్లో పడి బ్రహ్మచారి అంటే పెళ్లి చేసుకునేవాడు అని ఒక భ్రమ పుట్టింది. ఈ లోకంలో పెళ్లి చేసుకునేవాడల్లా బ్రహ్మచారి అయితే అసలు జగత్ ఎప్పుడో బాగుపడిపోను. కఠోర నియమంతో తన భార్యని తప్ప పరస్త్రీని కన్నెత్తని చూడకూడదు, అది బ్రహ్మచారి మొదటి నియమం. రెండోది, పిల్లల కోసం మాత్రమే భార్యని కామోత్కంఠుడై చూడాలి, తక్కిన వేళల్లో భార్యని తల్లిలా చూడాలి. వశిష్ఠుడు అలా చూశాడు కాబట్టి 100 మంది కొడుకులున్నా ఆయన బ్రహ్మచారి. తర్వాత పెడితేనే అన్నం తినాలి, లేకపోతే అస్తమాడు నిమిషానికి ఒకసారి ఏమే దిక్కుమాలిన దానాన్ని భార్యని పొరపాటును తిట్టడం కానీ, ఆవిడ అగౌరవం పరచడం కానీ, ఇది కావాలి అది కావాలని ప్రాణం తీయడం కానీ, భార్యని కట్నం తెమ్మని కానుకలు తెమ్మని ఏడిపించడం కానీ చెయ్యని మహానుభావులు. ఇలాంటి కొన్ని నియమములు కలిగినటువంటి వాళ్ళు, ఆహార నియమం కలిగినటువంటి వాళ్ళు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళు ఎవరైనా బ్రహ్మచారులే. కాబట్టి లక్ష్మీదేవి అనఘాదేవి అనే పేరుతో పక్కన భారీగా ఉన్నా ఆయనకి ఎప్పుడు స్త్రీ సాంగత్యం లేదు కనుక ఆ మహానుభావుణ్ణి మనం బ్రహ్మచారి అంటాం. రామకృష్ణ పరమహంస అంతే కదా, పక్కన శారదామాత ఉంది, ఆయన బ్రహ్మచారి. కాబట్టి లోకంలో ఇప్పటికీ కూడా సన్యాసాశ్రమంతో సంబంధం లేకుండా పెళ్లి చేసుకున్నటువంటి నిజమైన యతులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరూ బ్రహ్మచారులే. కాబట్టి ప్రకృతి స్వరూపిణి అయిన లక్ష్మీదేవి భార్యగా ఉన్న ఆ మహానుభావుడు బ్రహ్మచర్య దీక్షతోటే ఉన్నాడు. రెండవది ఇంకోటి, బ్రహ్మచర్యము అంటే నిరంతరం ఆనందం మనస్సులో అనుభవించే దీక్ష. లౌకికమైన వస్తువులో ఎప్పుడు ఆనందం రాదు. ఇప్పుడు గొలుసు వేసుకుంటే ఒక్కొక్కడికి ఆనందం ఎంతకాలం ఉంటుంది. ఈ గొలుసు ఏ దొంగాడో గొలుసు ఎత్తుకుపోతే అప్పుడు వీడికి ఆనందం ఉంటుందా? అయ్యో గొలుసో అని ఏడుస్తూ ఆ పులుసులో పడిపోతాడు. అన్నం తింటే ఒక్కొక్కడికి ఆనందం, ఆ అన్నం ఎక్కువ తింటే ఇక అక్కడ నుంచి అజీర్తి పట్టుకుని ఆనందం కాస్త దుఃఖం అవుతుంది. పకోడీ అంటే ఒకడికి ఇష్టంట, 4 తింటే రుచి, 5వ తింటే లేనిపోయిన గ్యాస్ ట్రబుల్ పట్టుకుంటుంది. అంటే వస్తువుల వల్ల వచ్చే ఆనందం అశాశ్వతం, కొంతకాలం పోయాక దుఃఖం ఇస్తాయి. అదే మనస్సులో భగవద్ధ్యానం వల్ల యోగాభ్యాసం వల్ల పొందే ఆనందం ఉంది, అది శాశ్వత ఆనందం. ఆ ఆనందంలో నిరంతరం చరించే, అంటే పరబ్రహ్మంలో చరించేవాడు ఎవడైనా బ్రహ్మచారి. ఆ లెక్కన మన ఇద్దరం కూడా బ్రహ్మచారులమే అవ్వచ్చు సాధన చేస్తే. గురుగారు, మరో